కూర్చోండి, లేదా మీరు నుంచోండి, అట్లా కనపడతారనుకుంటే ఫోటోల్లో వస్తారు కదా, నుంచోండి, నుంచో అది వెనకలాగి నుంచో. అమ్మ అందరూ బాగున్నారా? అందరికీ నమస్కారం. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ అబిలిన్ వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకి దుప్పట్లు, చీరలు పంపిణీ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేస్తోంది. సంతోషం. మరీ సంతోషం ఏంటంటే ఒక ప్రపంచంలోనైతే ఒక గొప్ప పండుగ మన క్రిస్మస్ పండుగ రోజు ఇలా మీతో పాటు కొంచెం సేపు గడపడం, ఈ సేవా కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అబిలిన్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందువలనంటే మనం పండుగ రోజు జనరల్గా ఎక్కువ మంది ప్రార్థించేసి ఇంట్లో వండుకొని అని ఇంట్లోనే ఉంటారు. కానీ ప్రార్థనతో పాటు ఆ పండుగ రోజు పర్వదినాలలో ఏదైనా మంచి పని చేస్తే మంచిది అనేది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ముఖ్యమైన అభిప్రాయం. మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాం, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అనేది. సో ఆ విధంగా మనం పండుగ రోజు ఒక మంచి పని చేయాలని ఈరోజు మార్నింగ్ అబిలిన్ వ్యవస్థాపకురాలైనటువంటి సుజాత మేడం గారికి ఫోన్ చేయడం జరిగింది. ఇంకా బాగా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం, కానీ కొన్ని వేరే చర్చిల్లో ఏర్పాటు చేయడం వలన ఈసారి ఇంకా భారీగా మన దగ్గర ఏర్పాటు చేస్తాము. ఈరోజు ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించేది ఏంటంటే అల్లాను యేసుక్రీస్తు గారిని మానవతా స్వచ్ఛంద సంస్థ కోరుకునేది ఈ అబిలిన్ వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి వృద్ధులందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ సంస్థని నడుపుతున్నటువంటి మన సుజాత గారికి, అబిలిన్ వ్యవస్థాపకులకి, ఇక్కడ చేస్తున్న సేవలు చేస్తున్నటువంటి సేవకులందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.